సో మెనీ క్వశ్చన్స్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. సో మెనీ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫేస్బుక్ గురించి. సార్ ఫేస్బుక్లో వీడియో అప్లోడ్ చేస్తే మనకి లీడ్స్ వస్తాయా రావా? ఈ క్వశ్చన్ చాలా మంది మైండ్లో ఉంటుందండి. సో దానికోసమే నేను ఒక వెబ్సైట్ తీసుకున్నానండి. ఎవరైనా కనుక స్విమ్మింగ్ పూల్ కోసం చూస్తే కనుక మీకు ఎర్రగడ్డలో ఒక స్విమ్మింగ్ పూల్ ఉందండి, సీజెండో స్విమ్మింగ్ పూల్ ఎర్రగడ్డ. సో వాళ్ళకి ఏంటంటే ఏ విధంగా బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి. సో దానికోసం ఎలా ఫేస్బుక్ యూజ్ చేసుకుంటారు. ఫేస్బుక్ అనేది క్రియేట్ చేసేటప్పుడు ఫేస్బుక్ పేజ్లో కాల్ బటన్ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ మీకు మెసేజ్ ఆప్షన్ ఉంటుంది అండ్ వాట్సాప్ బటన్ ఉంటుంది. అయితే వాట్సాప్ బటన్ ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకుని వాట్సాప్ బిజినెస్ ఉండాలి, మామూలు వాట్సాప్ పనిచేయదు. సార్ కాల్ బటన్ ఇక్కడ నెంబర్ లేదు కదా, మనం ఏం చేద్దామంటే సింపుల్ అండి, మీకు ఏదైతే ఇండియా నెంబర్ ఉందో ఆ నెంబర్ తీసుకోండి. ఏ నెంబర్ ఇక్కడ మనం పెట్టింది నెంబర్ చూసుకోవాలి. మీరు ఇమీడియట్గా యాక్టివ్ అయిపోతుంది, దానికోసం వైరస్ పని లేదు. ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ నెంబర్ తీసుకోండి. తీసుకున్న వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడైతే మీ నెంబర్ అనుకుంటున్నారో అక్కడ నెంబర్ని యాక్సెప్ట్ చేసేసారు. అయిపోయిన తర్వాత ఎక్కడైతే మీరు వీడియో క్రియేట్ చేసుకున్నారో అక్కడ ఆల్ ఫైల్స్ క్లిక్ చేసినప్పుడు మీకు వీడియో వస్తుంది. వీడియో క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనం ఏదైతే కంటిన్యూ అనుకుంటున్నామో నేను కంప్లీట్ కాదు. సో ఇక్కడ మనకు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఇది క్లిక్ చేసుకోవచ్చు. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు వాట్సాప్ అంటే వాట్సాప్ యాక్సెప్ట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ వాట్సాప్ యాక్టివ్ అయిపోతుంది. అది వాట్సాప్ బిజినెస్ అయినా నార్మల్ వాట్సాప్ అయినా మీరు ఒక నెంబర్ క్లిక్ చేసి అయిపోతుంది. అలాగే ఇక్కడ మనం పోస్ట్ చేసిన తర్వాత మనకున్న ఆప్షన్ అంటే మనం వచ్చేది కాల్నో ఆప్షన్. సార్ కాల్నో వచ్చాక ఇక్కడ వాట్సాప్ పనిచేస్తుందంటే హ్యాపీగా పనిచేస్తుంది. దాని గురించి మీకు వదిలేసాం పని లేదు. మీకు ఇంకో విషయం ఏంటంటే సార్ మీ ఫోన్ పెట్టి నాకు వాట్సాప్ ఐకాన్ రావట్లే అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ నెంబర్ వాట్సాప్ లేని అర్థం. ఈ క్లిక్ చేసిన తర్వాత మనం యాడ్ నెక్స్ట్ కొట్టుకోవచ్చు. నెక్స్ట్ కొట్టిన తర్వాత మీకు పబ్లిక్ బూస్ట్ అంటారు. బూస్ట్ పోస్ట్ మనకు అవసరం లేదు, పోస్ట్ కొట్టచ్చు. ఇది ఇక్కడ మనకు ఫేస్బుక్ పేజ్ అప్లోడ్ చేసేటప్పుడు. ఇంకోటి ఫేస్బుక్ పేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే మనం అప్లోడ్ చేసామో కంటెంట్ని మన టాస్క్ అయిపోయింది. సో మన టాస్క్ అయిపోయి మనం చేయదలుపుకోవడానికి లేదండి. దాని ఇంకో టాస్క్ ఏంటంటే మీరు స్టోరీ అప్డేట్ చేసుకోవచ్చు. ఇదే వీడియోని మీరు ఏదైతే పోస్ట్ చేసుకున్నారో దాన్ని స్టోరీ అప్డేట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ వీడియో చూపిస్తాను. క్లిక్ చేసుకొని ఇంకా యాడ్ స్టోరీ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీకు ఫేస్బుక్ బిజినెస్ సూట్ ఉంటుంది, క్రియేట్ ఏ స్టోరీ ఆప్షన్ మీకు ఉంటుంది. హ్యాపీగా ఇక్కడ మీరు క్రియేట్ స్టోరీ పెట్టుకోవచ్చు, అంటే ఇండివిజువల్గా. అయితే ఈ క్రియేట్ స్టోరీ ఎట్ ఏ టైము ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ రెండింటిలో పోస్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసుకోండి, క్రియేట్ స్టోరీ పెట్టండి, ఏదైతే మీరు వీడియో ఇచ్చారో అది పెట్టేసండి, ఆ వీడియో ఇక్కడ వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏముంటుందంటే యాడ్ లింక్ ఆప్షన్ ఉంటుంది. యాడ్ లింక్ ఏంటంటే దాంట్లో మీరు వెబ్సైట్ లింక్ ఇవ్వచ్చు, లేదు అంటే మీరు ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వచ్చు. సో ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మన ఈ యాడ్ లింక్ అనేది ఫేస్బుక్ స్టోరీ నుంచి ఇన్స్టాగ్రామ్ వెళ్ళడానికి, ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ వెళ్ళడానికి మీకు ఇక్కడ ఒక ఆప్షన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఆ విధంగా మనము ఇలాంటి మెథడ్ని యూజ్ చేసుకొని ఇక్కడ పోస్ట్ చేసుకోవచ్చు. లేదా నాకు ఇన్స్టాగ్రామ్ వద్దు, నాకు వెబ్సైట్ లింక్ కావాలంటే మీరు వెబ్సైట్ పంపించుకోవచ్చు. లేదా నాకు ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్ కావాలంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా మనకి ఏదైతే పోస్ట్ ఉందో ఆ లింక్ క్లిక్ చేసుకొని ఈ స్టోరీలో పెట్టేస్తాం. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది మీకు ఏదైతే ఇక్కడ ఉందో అది ఆటోమేటిక్గా ఇక్కడ మీకు వచ్చేస్తుంది స్టోరీలో. ఆ స్టోరీ క్లిక్ చేసినప్పుడు ఆ స్టోరీ లింక్ అనేది ఫేస్బుక్ నుంచి మీకు ఇన్స్టాగ్రామ్ వెళ్తుంది. అంటే ఇండైరెక్ట్గా మీరు ఏం చెప్తున్నారు, మీరు ఫేస్బుక్ నుంచి ఇన్స్టాగ్రామ్కి ట్రాఫిక్ తీసుకెళ్తున్నారు. ఇది ఫస్ట్ లింక్. ఇంకా లింక్ అప్డేట్ కాలేదు. ఒక్కోసారి మనకు లింక్ తొందరగా అప్డేట్ కాదండి, కొంచెం టైం తీసుకుంటే వీడియో వైజ్గా. ఇప్పుడు మీకు ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే కాదు కదా. సో ఈ వీడియో మీరు ఏదైతే పోస్ట్ చేశారో ఎవరైనా చూసినట్టే కాల్ నో అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ కాల్ నో ఆప్షన్ కంపల్సరీ పెట్టాలంటే బిజినెస్ లీడ్స్ కోసం కాల్నో కానీ మెసేజ్ కానీ ఏదైనా మీరు ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత మీరు ఏదైతే స్టోరీ పెట్టారో అది మీరు ఇక్కడ స్టోరీలో క్లిక్ చేసుకుంటే మీకు రెండు స్టోరీ వచ్చాయి కదా, ఇక్కడ చూడండి సి మోడ్ కొట్టుకుంటే వాళ్ళు ఇన్స్టాగ్రామ్ వెళ్తారు. సో ఫేస్బుక్ని వీడియో అప్లోడేషన్కి ఇన్ని విధాలుగా మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్ సంప్రదించండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.